అదేవిధంగా భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికై GVIL 500 ఎకరాల భూమిని పునరుద్ధరించాలని చేసిన అభ్యర్థనకు మంత్రుల బృందం అంగీకారం తెలుపుతూ చేసిన సిఫార్సును రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇది మనందరికీ తెలిసిందే. విశాఖపట్నం రాబోయే రోజుల్లో భారతదేశ చిత్రపటంలోనే ఒక ప్రముఖ నగరంగా, ఒక వాణిజ్య నగరంగా, మరి అన్ని దేశంలోని ఇతర నగరాలతో కలకత్తా, బాంబే వాటితో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలని IT సెక్టర్ని, ఇండస్ట్రీస్ని చాలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం విశాఖపట్నంలో ప్రోత్సహిస్తూ ఉంది. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ డెవలప్ చేయాలని చెప్పేసి TDP ప్రభుత్వంలో ఆ రోజు ప్రతిపాదనలో ఆహ్వానించిన విషయం మనందరికి తెలిసిందే. ఆ రోజు వచ్చిన ప్రతిపాదనలో GMR విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంస్థకి ఉన్న అర్హతలు కానివ్వండి, వారికి ఉన్న ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, వారికి ఉన్న ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ కానివ్వండి, లేకపోతే స్ట్రెంగ్త్ కానివ్వండి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ని వారికి అప్పగించడం జరిగింది. దాంట్లో 2700 ఎకరాలని 2703 ఎకరాలని డెవలప్ చేసి వివిధ రకాలుగా ఎయిర్పోర్ట్స్, తర్వాత ఎలైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా డెవలప్ చేయాలని చెప్పేసి వారు కోట్ చేయడం జరిగింది. అదేవిధంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ చట్టం 1985లోని సెక్షన్ 3(2) ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ మూలంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో తెలుగు భాష, సాహిత్యం మరియు సంస్కృతిలో ఉన్నత స్థాయి పరిశోధన కేంద్రంగా కూడా పనిచేస్తున్న యూనివర్సిటీ. మరి గత ప్రభుత్వం తెలుగుకి అన్ని విధాల అట్టడుగు అవకాశాలు కల్పించినా కూడా ఇది మన మాతృభాష, దీన్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అన్ని భాషలు కూడా గౌరవిస్తూ మన మాతృభాష అయిన తెలుగుకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. తెలుగు భాష మరియు సాహిత్యం ఆధారంగా కళా, సంస్కృతి, సంగీతం, రంగస్థల నాటకాలు, చిత్రలేఖనం మరియు చేతి పనులు మరియు ఇలాంటి వాటిలో అధునాతన అధ్యయనం మరియు పరిశోధనలు సులభతరం చేయడానికి మరియు నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో జరిగే శాస్త్రీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి రంగంలోనూ ప్రాచీన తెలుగు సాహిత్యంపై పరిశోధనకు అవకాశం కల్పించడం జరుగుతుంది. ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా 1136 SGT మరియు 1124 పాఠశాల సహాయకుల పోస్టులు మొత్తం 2260 ఖాళీగా ఉన్న అదనపు పోస్టులుగా మార్చుతూ 15/4/2025 పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన GOMS నెంబర్ 30 ధృవీకరించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 13,000 కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించి వివిధ సెక్టర్స్లో ప్రతిపాదనలు ఏదైతే SIBP పరిశీలించిందో వాటన్నింటినీ కూడా ఈరోజు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో డెక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1560 కోట్ల రూపాయల పెట్టుబడితో 1800 మందికి ఉద్యోగ అవకాశాలు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది 1400 కోట్ల పెట్టుబడితో 800 మందికి ఉపాధి అవకాశాలు లభించేది. PUR ఎనర్జీ ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అంటే ఈ బ్యాటరీలు, దాదాపు 7.5 లక్షల 2 వీలర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ కోసం 1786 కోట్ల రూపాయల పెట్టుబడితో 1200 మందికి ఉపాధి అవకాశాలు లభించే విధంగా. అదేవిధంగా బ్లూజెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ 2300 కోట్ల రూపాయల పెట్టుబడితో 1750 మందికి ఉపాధి అవకాశాలు. జూపిటర్ రిన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ సెల్స్ మాడ్యూల్స్ తయారు చేయడానికి 2700 కోట్ల పెట్టుబడి, 2216 మందికి ఉపాధి అవకాశాలు. దీంతో పాటు మోహన్ స్పిన్టెక్స్ ఇండియా లిమిటెడ్ ATC టైర్స్ అని 2 యూనిట్స్ ఉన్నాయి. ఇవి గత ప్రభుత్వం అంటే 2014-19 సమయంలో చంద్రబాబు నాయుడు గారు దీనికి ఇన్సెంటివ్స్ కానివ్వండి, లేకపోతే ఈ నిర్మాణానికి ఆ రోజు ప్రతిపాదనలు ఆమోదించడం జరిగింది.